ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇన్ని రోజులు నువ్వు పడ్డ నిరీక్షణ ఇక ఫలించింది బిడ్డ. అవునమ్మా, అందుకే ఈ గొప్ప శుభవార్తను కేవలం నీకోసమే తీసుకొచ్చాను. నీ సాయి తండ్రిని నమ్మి నాపై నమ్మకంతో ఇప్పుడే ఇది విను. నీ జీవితంలో మునుపెన్నడూ చూడని ఆనందాన్ని, సంతోషాన్ని నేను చూపెడతాను. నమ్మి వింటావు కదా బిడ్డ? ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఆ గొప్ప శుభవార్త ఏంటో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలకి, సమస్యలకి, నీ నిరీక్షణకి ఫలితం వచ్చేసింది. ఎన్నో సంవత్సరాల నుంచి, నెలల నుంచి, రోజుల నుంచి నువ్వు అడుగుతున్న శుభవార్త నెరవేరబోతుందమ్మా. బాబా, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి నువ్వు రోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు కదా, ఇక అవి తీరబోతున్నాయి. అవును తల్లి, నీ సాయి మాటలు కొట్టి పారేయకుండా ఇప్పుడే ఈ క్షణమే విను చాలు. ఒక చక్కటి వార్తను తీసుకొచ్చి నీ బాబా నీ ముందుకు వచ్చేశారు. ఇది వింటే చాలు నువ్వే, బాబా ధన్యవాదములు బాబా, ఇది కదా నేను కోరింది, ఇంతకు మించి నాకు ఏం కావాలి సాయి, నా జీవితానికి ఇంతకు మించి ఏం కావాలి అని నువ్వే నా ముందుకు ఆనందంతో వస్తావమ్మా. నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. నువ్వు నా దగ్గరికి వస్తావు అని నేను ఆశపడుతున్నాను. ఏంటి బాబా అసలు మీరు చెప్పేది ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు అని ఆశగా అంటున్నావు కదా బిడ్డ. ఇక ఇలా చూడు, ఇకపై నీ జీవితంలో అన్నీ కూడా ఆనంద క్షణాలే. నువ్వు అనుకుంటున్నావు కదా, భ్రమపడుతున్నావు కదా, నాకంటూ ఒక్కటైనా ఆనందకరమైన రోజులు లేవా, నా జీవితంలో ఒక్కటైనా మారే రోజులు లేవా అని అంటున్నావా? నా పెదవులపై చిరునవ్వే రాదా బాబా? ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను కదా అని అంటున్నావు కదా. అలానే నీకున్న అతి పెద్ద కోరిక తీర్చమని నన్ను ఎప్పటి నుంచో ఆశగా అడుగుతున్నావు కదమ్మా. మరి ఆ ఆశ నెరవేరడం లేదు అని, కలలన్నీ అలా నీళ్లుగానే మిగిలిపోతున్నాయని కంగారు పడుతున్నావు కదా. అవును కదా బాబా, ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ గడిచిపోయాయి. మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే వదిలేశారే, ఎందుకు సాయి? అసలు మీరు ఇలా చేయడం ఏమైనా బావుందా? అందరి మంచి కోరుకుంటున్న నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా? నేను ఏం పాపం చేశాను? అసలు ఈ భూమి మీద మంచి వాళ్ళకి మంచే జరగడం లేదే, ఎందుకు తండ్రి? కష్టాలు, కన్నీళ్లతోనే నా జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇలా రోజు కష్టాలు ఎదురవడంతో మంచివాళ్ళ మనసు కూడా బండరాయిలా మారి చెడువైపు నడుస్తుంది బాబా. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు తండ్రి అని నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదా. అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో ఇలా ఏమీ కూడా నాకు తెలియడం లేదు సాయి. అసలు ఏంటి ఈ జీవితం? నన్ను ఎందుకు పుట్టించారు? ఎందుకు నన్ను ఇంకా ప్రాణాలతో అలానే ఉంచారు? ఈ కుటుంబంలో ఎందుకు నన్ను వేశారు బాబా అని ప్రతిరోజు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా. రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా. ఇలా చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను. ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తున్నారు బిడ్డ. నీ మంచి మనసుతో నువ్వు అందరికీ మంచే చేశావు. అదే నీకు, నీ కుటుంబానికి శ్రీరామరక్షగా మారింది. ఆ విషయం గుర్తించమ్మా. మంచివారికి కష్టాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నావు కదా, అది నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే భగవంతుడు భరించే వాళ్ళకే కష్టాలనిస్తాడు, తట్టుకునే వాళ్ళకే సమస్యలను ఇస్తూ ఉంటాడు. అవును తల్లి, మంచి వాళ్ళనే పరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మంచి అందరికీ కూడా
చెడుగా కనిపిస్తుంది. కానీ వచ్చే రోజుల్లో, భవిష్యత్తులో ఎవరు ఏంటి అనేది తప్పకుండా స్పష్టంగా కాలమే నిర్ణయించి నీ కళ్ళకు కట్టినట్లుగా నీకు ఖచ్చితంగా చూపెడుతుంది. అప్పటి వరకు కాస్త మౌనంగా ఉండమనే కదా నీ బాబా నీకు చెప్పేది. చెప్పు. ఏం జరిగినా సరే అంతా సాయి చూసుకుంటారు అని కాస్త మౌనంగా, ధైర్యంగా ఉండమ్మా. ఇలా చూడు బిడ్డా, కఠినంగా మాట్లాడినంత మాత్రాన నీతో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళైపోరు. తీయగా నువ్వు ఏం చెప్పినా సరే అదే నిజమని చెప్పినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అయిపోరు. ఆలోచించు, ఎవరు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం ఉంటుందో, అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది రానిదే నువ్వు ఎంతలా బాధపడినా, ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవమ్మా. నీ బాబాని నమ్ము చాలు. ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు, మంచిగా ముందుకు వెళ్తూ ఉండు. అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చోకమ్మా. అలా కూర్చొని నీ విలువైన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏది ఏమైనా సరే చూసుకున్నాంలే, అన్నీ నా బాబా సరిచేస్తారులే అని నమ్మి సంతోషంగా ముందుకు వెళ్ళు. నీకు రావాల్సిన జీవితాన్ని, నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని, నువ్వు ఆశపడ్డ కోరికలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను తల్లి. నువ్వు సంతోషంగా ముందుకు వెళ్తే అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. కాస్త ఓపిగ్గా ఉండు చాలు. ఇలా చూడమ్మా, మంచి మనసు ఉన్న నీకు ఎవ్వరూ ఎప్పుడూ కూడా చెడు తలపెట్టలేరు. నేను మాటిస్తున్నాను కదా, మంచివారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఇతరులకి హాని తలపెట్టాలని చూసేవారికి ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. వాళ్ళు ఇతరుల్ని బాధ పెడితే ఆ బాధకి రెట్టింపు బాధని అనుభవించాల్సి వస్తుంది. ఆ జీవితం నా బిడ్డకెందుకు చెప్పు? నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా హాయిగా ఉండాలి. అందుకే కదా నీ బాబా ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటిది నువ్వెందుకు తల్లి, మంచి వాళ్ళకే ఎందుకు బాబా కష్టాలు అని నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటున్నావు చెప్పు? కాస్త ఓపిక పట్టు చాలు. ఈ మాట నువ్వే మారుస్తావు. బాబా మంచిగా ఉండడమే నేను చేసిన మంచి పని అని నీకే తెలుస్తుంది. కాస్త ఆలస్యమైనా సరే తల్లి, ఈ నిజాన్ని నువ్వు గ్రహించే తీరుతావు. అప్పటి వరకు కాస్త మౌనంగా నీ బాబా ఏం చెప్పినా సరే వింటూ, నీ బాబా చెప్పిన మార్గంలో నడుస్తూ ఉండు చాలు. మిగతావన్నీ కూడా కళ్లకు కట్టినట్లుగా నేను జరిపిస్తానమ్మా. మాటిస్తున్నాను తల్లి, మంచివారికి కాస్త ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచే జరుగుతుంది. మంచిగా ఆలోచించేవారికి నీ బాబా ఎప్పుడూ తోడుగా ఉంటారు. నీ బాబానే కాదమ్మా, కాలం కూడా తోడుగానే ఉంటుంది. సంతోషంగా ఉండు. నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తారు తల్లి. స్వయంగా నేనే వాళ్ళని పంపుతాను. ఇక వాళ్ళు నీ జీవితంలోకి అడుగుపెట్టాక ఎలాంటి సమస్యలు, కష్టాలు ఏవి కూడా నీ దరి చేరవు. ఆ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోతాయి, ఆవిరైపోతాయి. ఇక ఆనందమేగా. ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతుంది. నీ కష్టాలకి ఒక మంచి ఫలితం దక్కబోతుంది. నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ కళ్ళ ముందు రాబోతుంది. ఇక సంతోషంగా, ప్రశాంతంగా ఉండు. బిడ్డ, గుర్తుపెట్టుకో, చిరునవ్వుని మాత్రం పొరపాటున కూడా అస్సలు వదలకమ్మా. ఎప్పటికీ చిరునవ్వుని నీ పెదవులపైనే ఉంచు. దాన్ని వదులుకున్నావంటే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది, నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని ధైర్యంగా ముందుకి కొనసాగించు. జరగాల్సినవన్నీ కూడా నీ బాబా దగ్గరుండి మరి జరిపిస్తాను కదా. మరి ఇక ఎందుకు కంగారు, ఎందుకు దిగులు చెప్పు? ఏమాత్రం ఏమీ కూడా ఆలోచించకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. జరగాల్సినవన్నీ నీ బాబా జరిపిస్తారు. నీకు రావాల్సిన శుభవార్తలన్నీ ఒక్కొక్కటిగా నీకు రప్పిస్తాను. నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఇవన్నీ కూడా అతి త్వరలోనే జరగబోతున్నాయి.
జరిగేలా నీ బాబాని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక నీకు సంతోషమేగా, ఇక నీకు ఆనందమేగా. మనసులో నీ బాబాకి ధన్యవాదములు చెప్పుకో బిడ్డా. స్వయంగా నువ్వే నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకోమ్మా. నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. వస్తావు కదా బిడ్డా, నీ బాబాని దర్శించుకుంటావు కదా. నీ బాబా నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడే వచ్చి నీ సాయిని దర్శించుకో. నీ సాయి రూపాన్ని నీ మనసులో దర్శించుకోగానే మనసు పులకించిపోయేలా ఒక చక్కటి శుభవార్త చెవిన పడుతుంది. ఇకపై అంతా కూడా నీకు శుభమే. శుభవార్తలన్నీ కూడా వర్షంలా నీ మీద కురిపించబోతున్నానమ్మా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. బాబాగారు ఎప్పుడూ తన బిడ్డలకి చెప్పేది ఒక్కటేనండి, ఎప్పుడూ కూడా మంచి దారిలో వెళ్ళండి, మంచినే తలవండి, మంచి పనులే చేస్తూ ఉండండి, పొరపాటున కూడా చెడు మార్గం వైపు వెళ్ళొద్దు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఇలా బాబాగారు చెప్తున్నారు అంటే దీని వెనుక ఖచ్చితంగా ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి మాటను వినండి, ఆచరించండి. బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది కాస్త మనసులో పెట్టుకుంటే చాలన్నమాట. అన్నీ కూడా మారుతాయి, మన బాబానే మారుస్తారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.